దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే 96వ కీర్తన మార్చి చదువుకుందాం. 96వ కీర్తన చదువుకుందాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. భూజనులకు తీర్పు తీర్చుటకే యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనకి దీవించునుగాక. ఆరాధన చేసుకుందాం. సిస్టర్ రాణి వచ్చి మనల్ని ఆరాధన నడిపిస్తారు. దేవుడు ఒక సంవత్సరంలో మొదటి రోజున దేవుడు మనకిచ్చాడు. ఆఖరి వరకు అంతం వరకు నడిపేది ఆయనే. గడిచిన కాలం అంతా దేవుడు ఆయన కృపలతో మనల్ని నింపాడు. ఎన్నో లెక్కలేనని ఆశీర్వాదాలు. ఒక క్రైస్తవుడికి అసాధ్యమైన పని ఏదైనా ఉందంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలని లెక్క పెట్టడం అనేది అసాధ్యం అంటండి. ఒక క్రైస్తవుడికి అసాధ్యమైన పని దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని మేళ్ళు, ఎన్ని అద్భుతాలు మన జీవితంలో చేశాడు. అసాధ్యమైనవి దేవుడు చేసిన మేళ్ళు, అద్భుతాలు. కనుక ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని నడిపించి ఆఖరి వరకు నడిపించాలంటే ఓపెనింగ్ మనం ఆరాధన బాగా చేయాలి. ఓపెనింగ్ ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఆరాధన అనగానే ఎవరెవరో చూడకండి. మరి మొదటి సంవత్సరంలో మొదటి రోజు ఆరాధన ఏ విధంగా మీరు చేయాలనుకుంటున్నారు అంటే, దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్ళు బట్టి, దేవుడు మీ జీవితంలో చేసిన అనేకమైన అద్భుతాలు బట్టి, ఇంకా చేయబోతున్న అద్భుతాలు బట్టి ముందే మనం కృతజ్ఞతలు చెల్లించాలి. గడిచిన కాలం అంతా కృపలతో మమ్మల్ని కాచి కాపాడేవయ్యా అని చెప్పి ఆరాధన చేద్దాం. కొయ్యరు కూడా వస్తారు. 2 చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. ఆరాధన అనగానే స్తుతించడం, చేతులు పైకెత్తడం, ఆత్మలో సంతోషంతో ఆనందంతో ఆయన ప్రతిగానాలు చేయడం. స్వరమండలమా సితారా గాన ప్రతిగానాలు చేయండి అని చెప్తున్నాడు. పరలోకంలో అట పువ్వులన్నీ కూడా దేవుని స్తుతిస్తాయంటాను. పరలోకంలో అన్నీ దేవుని స్తుతిస్తాయి. సృష్టి ఆయన స్తుతిస్తుంది. మన సృష్టి కంట విలువైన మనిషి ఎందుకు దేవుని స్తుతించలేకపోతున్నాడు? దేవుడు ఇచ్చినవన్నీ మనం ఫ్రీగా వాడుకుంటున్నాం. గుర్తుపెట్టుకోవాలి. రాత్రి నిద్ర లేదు, ఇప్పుడు నేను స్తుతించలేను అనడానికి వీల్లేదు. దేవుడు ఇచ్చిన మనం ఫ్రీగా వాడుకుంటున్నాం. అందుకని కృతజ్ఞతతో ఆయన స్తుతించాలి. తప్పకుండా స్తుతించాలి, ఘనపరచాలి. ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. కృపలో
కాచిన దేవా, మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలం అందు కన్న తండ్రిపై నన్ను ఆదరించావు, సేవ తీర్చావు, ఆదుకున్నావు. కలుషాలెన్నో బాకినప్పుడు కాదనకుండా నన్ను క్షమించావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగానయ్యా. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషములలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషములలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన. కరుణించిన దేవా నీకే స్తోత్రం. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము, కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, దాచిన దేవా నీకే స్తోత్రము. లోపాలెన్నో దాగి ఉన్న దాతృత్వంతో నన్ను కాపాడవయ్యా. నన్ను కరుణించావు, నన్ను నడిపించావు. అవిధేయతే కాలం వచ్చినప్పుడు దీవెనలన్నీ నా మీద కురిపించావేసయ్యా. పాపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతతో కానవచ్చిన, కాదనక నన్ను నడిపించిన. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతే కాదరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా. ఆరాధనకు సిద్ధపడదామండి, ఆరాధనకు సిద్ధపడదాం. కొత్త సంవత్సరంలో నూతనమైన ఆరాధనతో, కొత్త సంవత్సరంలో శక్తివంతమైన ఆరాధనతో ఈ సంవత్సరాన్ని మొదలు పెడదామా? ఈ సంవత్సరాన్ని స్టార్ట్ చేద్దాం ఆరాధనతో. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలోని కను పాపములే దాచిన దేవా నీకే స్తోత్రము. ఆరాధనకు సిద్ధపడాలి, దాచిన దేవా నీకే స్తోత్రం. ఆరాధనకు సిద్ధపడాలి. ప్రతి ఒక్కరూ ఆరాధన చేయాలి. ఆరాధనతో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. ఆరాధనతో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన
యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా చెప్పగలండి బిగ్గరగా? హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నోరు ఉన్నవారు బిగ్గరగా ఇంకా హల్లెలూయా రెండు చేతులు పైకి కొట్టాలి. రెండు చేతులు. ప్రారంభం, నూతన సంవత్సర ప్రారంభం ఆరాధనతో, కృతజ్ఞతతో. హల్లెలూయా బిగ్గరగా నోరిప్పాలి, ఇంకా బిగ్గరగా. హల్లెలూయా 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 శక్తితో, హల్లెలూయా ఆత్మతో, సత్యముతో, బలముతో నూతన సంవత్సరం ప్రారంభం. ఆత్మతో, సత్యముతో, దేవుని శక్తితో. హల్లెలూయా 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 జయధ్వనులు, విజయధ్వనులు. హల్లెలూయా 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 జయము జయము హల్లెలూయా జయము 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 జయము. నూతన సంవత్సర ప్రభువుకే జయము. హల్లెలూయా 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 ఓపెనింగ్, నూతన ఓపెనింగ్. సమృద్ధిగా, తృప్తిగా చేశాను అనేవారు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తారు. తృప్తిగా చేశారా? తృప్తిగా ఉందా? తృప్తితో చేయాలి. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ఆయనకు వచ్చేదనగా తృప్తిగా ఆయనకి చేయాలి. తృప్తిగా చేయాలండి. నూతన సంవత్సరం, ఈ సంవత్సరం అంతా కూడా మనకి నిందల్లో, అవమానాలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా విడిపించబడతాం. సంవత్సరం ఆరంభం తృప్తిగా దేవునితోనే మొదలు పెట్టాలి. లోకానుసార్లు ఎక్కడెక్కడో మొదలు పెడతారు. కానీ నువ్వు నేనైతే ఏ దేవుడైతే మనల్ని చేసుకున్నాడో, ఏ దేవుడు మనిషిని దేనికి చేశాడో అది గ్రహించి తృప్తిగా దేవునితో ఆరంభించాలి. ఇదే మనకి బలము, ఆరోగ్యం. సంవత్సరం అంతా సాతానుడు ఎన్నో రెడీ చేస్తాడు మనకి, కానీ గొప్ప విడుదల ఇవ్వడానికి శక్తిమంతుడైన దేవుడు మనకి సిద్ధంగా ఉన్నాడని మాత్రం నమ్మాలి. హల్లెలూయా. బ్రతికి ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప. అంతేనండి. జీవిస్తున్నామంటే ఆయన ఉచితమైన కృప. చెప్దాం ఈ మాట, ఎంత మంచి మాట కదా. బ్రతికి ఉన్నానంటే, చెప్పండి నాతో పాటు, బ్రతికి ఉన్నానంటే నీ కృప. జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత లేదే నాలో, ఎంత భాగ్యం ఇచ్చేవయ్యా. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపే వేసయ్యా. చెప్దాం ఇదే మాట, పాటలో కూడా చెప్దామండి. చేతులు పైకెత్తి చెప్దామా? క్వైర్ కూడా నాతో ఎక్కిపించాలి. బ్రతికి ఉన్నానంటే నీ కృప,
జీవిస్తున్నానంటే నీ కృప. ఎంత మంచి మాట కదండి. కన్నీళ్ళు రావట్లేదండి, అవునా? ఎంతమంది చెప్పగలరు? లేదండి, లేదు, నా కష్టం, నా బలం, నేను సంపాదించుకుంటున్నాను అందుకే బ్రతుకుతున్నాను అన్నవారు ఎవ్వరు చెప్పకండి. ఎవరు దేవుని బిడ్డలో ఇటువైపు వచ్చేయండి అన్నాడు. ఎవరు ఇక్కడ దేవుని బిడ్డలో వాళ్ళు చెప్పండి. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానని చెప్పాల్సిన, అందరూ చెప్పాల్సిన మాట. జీవిస్తున్నా క్వైర్ ఏకీభించు. ఏ యోగ్యత నాలో లేదు, ఇంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, ఎంత ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నా అంటే ఆయన ఉచితమైన కృప. ఏ పరిశుద్ధత, యోగ్యత మనలో లేదని గుర్తుపెట్టుకోవాలి. చేతులు ఎత్తే ఉంచుతామని చెప్పండి. గుండె నిండా కన్నీళ్లతో చెప్పాల్సిన మాటలు. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కదా ముగించబోగా, నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చింతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చింతనే వాలిపోయేదా. బ్రతికి ఉన్నానంటే నీ కృప. చెప్తామండి. జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నాకు ఈ మాట అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. నాతో పాటు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఒక్కసారి రెండు చేతులు ఫుల్గా పైకెత్తి చెప్తామని. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, నీంత భాగ్యం
భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. నిజంగా ఒప్పుకున్న వారు గట్టిగా చెప్పండి కూడా దేవుని సమస్త మహిమ ఘనత ఆయనకే కాలుగుంటా. బ్రతుకున్నానంటే, ఇంకా జీవిస్తున్నానంటే, ఇంకా జీవిస్తానంటే ఆయన ఉచితమైన కృప. దేవునికి సమస్త మహిమ ఘనత కలిగిందాక. ఈ నూతన సంవత్సరం ఎవరైనా నూతనంగా ఒక్క 2 నిమిషాలు, ఒక్క నిమిషం దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తారు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము
ప్రాముఖ్యమైన సమయంలో మనం వెళ్తున్నాం. దయచేసి దేవుడి వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. మరి ఆంటీ గారు న్యూ ఇయర్ మెసేజ్ అందిస్తారు. దయచేసి మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి క్రొత్త సంవత్సరంలో దేవుడు మనకి మరొక రోజు ఇచ్చాడు. దాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మీకు శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం చూసుకుందాము. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం చదువుతారు. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. చాలు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, దేశంలో ప్రమాణం చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేసినాం. దేశం కొరకు చెప్తున్నాడు. దేశంలో ప్రమాణం ఏంటండి? మరి అలాగనే కుటుంబానికి ప్రమాణం, అలాగే ఒక వ్యక్తికి ప్రమాణం, అలాగా దేశానికి ప్రమాణం చేస్తున్నాడు. నమ్మదగిన దేవుడు, దేశంలో ప్రమాణం చేసినవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాగ్దానాలు తీసుకుంటున్నారు. ఏంటండి, రాత్రి రమేష్ చెప్పాడేమని, తీసుకెళ్ళి పెట్టులో పెట్టుకుంటారు. పెట్టులో పెట్టుకున్నట్టు ఉండకూడదు. ఆ వాగ్దానం పట్టుకొని ఎప్పుడైతే ఎత్తి ప్రార్థన చేస్తారో ఆ వాగ్దానం ఏమవుతుందంటే రూపము వస్తుంది. ఆ వాగ్దానానికి 9 నెలలు నిండితేనే కానీ తల్లి బిడ్డలు జన్మనివ్వదు. అలాగే ప్రార్థన ఆలకించిన దేవుడు వాగ్దానాన్ని పట్టుకొని ఎప్పుడైతే ఎత్తి ప్రార్థన చేస్తామో ఆ వాగ్దానానికి ఒక రూపం వస్తుంది. ఆ రూపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే కార్యం జరుగుతుంది. కాబట్టి అది మనం అనుభవిస్తాము. కాబట్టి దేశంలో ప్రమాణం చేసినటువంటి దేవుడు దేవునికి తోడని ఇక్కడ చెప్తున్నాడు. యోబు గ్రంథం చూసుకుందామండి ఒకసారి. యోబు గ్రంథం చూసుకుందాము. యోబు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయన్ను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షం వలె అవి పడును. చాలు. దేవుని మహిమ కలుగునుగా. ఆలోచించము, దేవుడు మహోన్నతుడు, మనం ఆయనను ఎరగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఒక మాట ఉంటుంది అక్కడ, ఏమని, ఒక్క దినాన్ని 1000 దినాలుగా చేయగలడట. 1000 దినాల్ని ఒక్క దినంగా చేయగలడట. అలాగని బైబిల్ చెప్తుంది. కీర్తనలు 86లో 84లో మనం చూస్తున్నాం, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టము. కాబట్టి దేవుని సన్నిధిని కోరుకోవాలి. ఆయన సంవత్సరాలట మితి లేనివంట. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది అంటే అంతులేనిది. అంతులేని రాజ్యము, అంతులేని సంఖ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ద్వితోపదేశకాండం చూసుకుందామండి. 11వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. ద్వితోపదేశకాండం. ఇక్కడ అది ఆకాశ వర్షమును త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైనటువంటి యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేని మీద ఉంటుంది? దేని మీద ఉంటుంది? ఇక్కడ చూస్తే మోషే మీద తిరగబడ్డారు. దానికి ముందు అధ్యాయంలో చూస్తే మోషే మీద ఎప్పుడైతే తిరగబడ్డారో అహరోన్ల మీద ఏం జరిగిందంటే 200 మంది అలాగా చీలుకుపోయింది భూమి. చీలుకుపోతే పిల్లలు, ఆస్తులు అన్నీ కూడా భూమట నోరు చాపిందంట, అందులోకి వెళ్ళిపోయి. దానికి ముందు ఎందుకు అలా జరిగిందంటే ఆయన మాట శ్రద్ధగా వినకుండా ఉండడాన్ని, ఆయన ఆజ్ఞలు ఆలకించకుండా ఉండడాన్ని అలా జరిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఆజ్ఞలు ఆలకించాలి, అప్పుడు ఆయన వర్షం మన మీద కురుస్తుంది. ఆయన చెప్తున్నాడు ఇంకా చాలా చాలా ఇక్కడ ఉన్నాయి. ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేని మీద? పరిశుద్ధమైన జీవితాలు జీవించే వారి మీద. మోషే, అహరోనులు చూస్తున్నాం. వాళ్ళిద్దరూ కూడా దేవుని మాటే వినేవారు. దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన మాటలు ప్రజలకు చెప్పేవారు. అలా చెప్పినప్పుడు వాళ్ళు బ్రతికేరు, బాగున్నారు. కానీ కొన్ని రోజులు అయ్యాక ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టలుగా లేకపోవడానికి దేవుని శాపం వాళ్ళ మీదకి వచ్చింది. భయంకరమైనటువంటి జీవితాలు వారు జీవించారు. ఆఖరికి ఏమన్నారు? అందరూ ఇశ్రాయేలు కారు,
వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఇశ్రాయేలీలు అందరూ ఇశ్రాయేలు కారు. దేవుని వాక్యం అలా సెలవిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము ఆకాశ వర్షాన్ని దాని మీద కురిపిస్తాను. ఏంటంటే కడవరి వర్షం తర్వాత తొలకరి వర్షాన్ని రెండూ నేను ఇస్తానని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నా ఆజ్ఞలు ఆలకించాలి. దానికి ఒక మాట ఉంటుంది చూడండి. మీ దేశంలో వర్షం అనగా తొలకరి వర్షము, కడవరి వాన దాని కాలమును కురియును. అందువల్ల నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెయు కూర్చుకొందు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. చదువునైనా. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయం మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని యెడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశం ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. అది రెండు విషయాలు కూడా ఇక్కడ పెడుతున్నాడు దేవుడు. రెండు విషయాలు పెడుతున్నాడు. మీ మీద నేను నా వర్షాన్ని కురిపిస్తాను, కానీ మీరు నా ఆజ్ఞలు వినకపోతే ఏం చేస్తాను? ఆయన కోపం రగులుతుందట. తర్వాత ఇంక చూస్తున్నారు, ఆకాశం కింద ఉండకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం ఆలకించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 21 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 21 వచనాలు చదువునైనా. మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడగును. వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాస మూలములైన నీతి మూలముగానే కలిగను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఎలా అనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేటి వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి నీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు గాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. చాలు నేను దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులకు చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగా ఉండునట్లు చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవునికి మహిమ కలుగును గాక. నిరీక్షణకు ఆధారం లేదు వారి శరీరాల్లో కానీ వారి జీవితాల్లో కానీ శరీరాల్లో కానీ నిరీక్షించడానికి. అయితే ఇది జరుగుతుంది, నా కళ్ళెదురుగుంటా ఉన్నది, ఇది నేను చేతితో తీసుకుంటాను అనడానికి ఆధారం లేని సమయాల్లో దేవుడిని నమ్మాడు కాబట్టి ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు అబ్రహాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? లేని వాటిని అంటే ఏదో అవసరాలు మన అందరికీ ఉంటాయి, అందరికీ అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు ఇప్పుడు మనకు ఎలాగొస్తాయి, ఎలా తీరుతాయి? ఈ లోకంలో ఎవ్వరూ తీర్చలేనటువంటి అవసరాలు ఎలా తీరుతాయి? ఎలాగ తీరుతాయి అంటే విశ్వాసాన్ని బట్టి తీరుతాయి. అది లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు. మన ఇంట్లో ఏమీ లేదు, ఇప్పుడు ఎలాగొస్తుంది?
విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి అడిగినప్పుడు అది పొందుకుంటాం. అది వాగ్దానము. వాగ్దానం ఎత్తి పలానప్పుడు పలానా వాగ్దానం ఇచ్చావు, ఏంటి ఈ వాగ్దానం ఎందుకు నా జీవితంలో జరగలేదని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాలి. దాని ఫలితాన్ని మీరు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకు ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరార్థకమగును. ఎందుకనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమము లేకపోవును. ఈ హేతు చేతన ఆ వాగ్దానము యావత్ సంతతి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రహామునుకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలని కృప అనుసరించినదే ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఉన్నది కానీ వారు ఏం చేశారు? 10 ఆజ్ఞలు అవి కూడా చేయలేదు వాళ్ళు. అందుకు వాళ్ళట ఇశ్రాయేలు కారట. వాళ్ళు ఇశ్రాయేలు కారు. రోమపత్రిక మరలా చూసుకుందామండి. 9వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 6. ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులను ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనేది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని అంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దాన రూపమైన వాక్యము ఇదే. భూమి ఆకాశాలు గతిస్తాయట, దర్శనాలన్నీ పోతాయట. దేవుని వాక్యం చెప్తుంది. ప్రవచనాలు, దర్శనాలు ప్రతిదీ వ్యర్థమైపోతుంది కానీ దేవుని మాటట నిలబడుతుందట. భూమి ఆకాశాలు నశిస్తాయి కానీ దేవుని మాట నిత్యము నిలబడుతుందని మన క్రొత్త నిబంధనలో మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వారసత్వం గురించి చెప్తున్నారు. మరి ఇశ్రాయేలు గురించి చెప్తున్నారు. వారిలో ఏమున్నాయండి? పండగలు ఉన్నాయి, యేసు ప్రభు వారు ఉన్నారు. మరి తర్వాత ఇంకా చూస్తే అర్చనాదులు, ధర్మశాస్త్ర ప్రధానులను, అర్చనాచారులను, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. వాగ్దానం చేయబడినటువంటి దేవుడైతే పుట్టారు కానీ ఆయన నమ్మలేదు, ఆయన వెంబడించలేదు, ఆయన మాటే వినలేదు. ఈ దినం వరకు వినకుండా ఉండడాన్ని కొన్ని భయంకరమైన వారి జీవితాల్లో జరుగుతున్నాయి. మెస్సయ్య వస్తారని నమ్మలేదు. కొద్దిమంది మాత్రం నమ్మారు. జక్కయ్య నమ్మాడు. ఏంటండి తర్వాత ఎవరు ఆమె ఏం పేరు 4వ అధ్యాయం ఉంటుంది, సమరయశ్రీ, ఆమె నమ్మింది. అలాగే ఎప్పుడు ఎలా నమ్మింది? మా పితరులు దేవుడు చెప్పాడు. ఇక్కడ ఈ పర్వతం మీద ఆత్మతో సత్యముతో ఆరాధన జరుగు కాలం వస్తుందని, అది ఇప్పుడే వచ్చిందని ఈయన చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే అక్కడ కొంతమంది మాత్రం దేవుణ్ణి నమ్మారు కానీ వీళ్ళు నమ్మలేదు. కాబట్టి వీరివి అన్నీ వీరివే. అయితే వాగ్దానం వీరిది. ఏం చేశారు? ఎవరు చేశారు? విగ్రహారాధన. ఇశ్రాయేలీలు మొదలుపెట్టారు. వాళ్ళకెవరికి తెలియదు, అన్య జనాంగాలకు ఎవరికి తెలీదు. విగ్రహారాధన అనేది వాళ్ళని క్రైస్తవుల్లోంచే వచ్చింది. మొట్టమొదట దూడం చేసుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి వాగ్దానాలు ఎవరి? వీలి. ఎవరు మరి సముద్రం దాటించాడు దేవుడు? మోషే అహరోన్లు ప్రార్థన విని వాళ్ళ ద్వారా సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని చీల్చి వాళ్ళ కష్టాలన్నీ బాధలన్నీ విని వాళ్ళని అవతల నడిపిస్తే దేవుని మాట అక్కడికి వెళ్ళి వినలేదు కాబట్టి శిక్ష వచ్చింది. అరణ్యంలో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. వాగ్దానాన్ని నమ్మలేదు. ఏంటండి ఈ విధంగా వాగ్దానాన్ని నమ్మలేదు, దేవుని వాగ్దానాన్ని నమ్మలేదు. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీలు కారు. కాబట్టి మనం ఏంటండి అక్కడ ఆ యొక్క కనాను స్త్రీకి ఏమి చెప్పారు? ఆ కిందనెళ్ళి ఆ కుక్కలు పడిన మొక్కలు కూడా మాకు కావాలని అడిగినప్పుడు ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసం లేదని యేసు ప్రభువారు అక్కడ నిలబడతారు. ఈ భూమి మీద విశ్వాసం కనుగొంటానా అని చెప్తున్నారు ఆయన. కాబట్టి ఇటువంటి విషయాల్లో వాగ్దానం పట్టుకోవాలి. దేవుడిచ్చిన మాటది. ఆ మాటలో దేవుని శక్తి ఉంటుంది. ఆ దేవుని శక్తి ఉంటుంది కాబట్టి ఆ మాటను పట్టుకొని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దానికి రూపం వస్తుంది,
మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. చాలామంది యేసు ప్రభువు వారు చెప్తున్నారు, అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త. అబద్ధ బోధకులు మీ మధ్యలోకే వస్తారు, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు చెప్తున్నారు జాగ్రత్త జాగ్రత్తని? ఈ రోజుల్లో ఎంతమంది జాగ్రత్త పడుతున్నారు? ఎంతమంది జాగ్రత్త పడుతున్నారు? దేవుని వాక్యానుసారంగా ఎంతమంది జీవిస్తున్నారు? ఎంతమంది దేవుడిగా ఆరాధిస్తున్నారు? కాబట్టి మన జీవితాలు క్రొత్త సంవత్సరంలోకి వచ్చాము, ఇవన్నీ పోతాయి, కానీ వాగ్దానం, దేవుడిచ్చే వాక్యము అది మాత్రం మీకు జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళు 50 రోజులు ప్రార్థన చేశారు. మనకు తెలుసు అపోస్తుల కార్యంలో 50 రోజులు ప్రార్థన చేసి వీళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు అక్కడికి ఏమొచ్చింది? వాక్ శక్తి ఏమొచ్చిందండి? అగ్ని జ్వాలల లాంటి నాలుకలు వాళ్ళ మీదకి రాలగా ఏమైంది? వాక్ శక్తి వచ్చిందంట. వాక్ శక్తి వచ్చింది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అవి. కాబట్టి వాక్ శక్తి కొరకు మీరు ప్రార్థన చేసుకోండి, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకోండి, దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసుకోండి, వాగ్దానం పట్టుకొని ఎత్తి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న రాత్రి నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను. ఇక్కడ ఆరాధన అది జరుగుతుంది, వాక్యం చెప్తుంది. దేవుని 7 కన్నులతో ఒక గొర్రె పిల్ల వచ్చిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నోట్లో ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానమే రాత్రి చదువుకున్నాం. యోబు గ్రంథం చూసుకుందాము, 37వ అధ్యాయం 5వ వచనం చదువుతారు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముదని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మన సంఘానికి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం అది. అంటే అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మిన వారు ఒకసారి చప్పట్లు కొడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానానికి వారసులు. ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉంది, కానీ దేవుని టైం లేదు మనకి. ఇక్కడ చెప్తున్నారు. అంతేకాదు, వాగ్దానం వలన పుట్టిన వాళ్ళు ఎవరండి? ఇస్సాకు. షారాకు పుట్టిన బిడ్డలు కారు. అక్కడ వాక్యమే చూపిస్తున్నారు. ఇక్కడ లోకం ఏం చెప్తుంది? ఇప్పుడు అదే పోరాటాలు ఏంటండి? మాది యెరూషలేము, మాది, వీళ్ళు మాది, ఇది మాది, అది మాది. ఏంటండి? మేము అబ్రహాము సంతానమే. నిజమే. ఏంటండి? అబ్రహాము ఇంకా శారా చనిపోయిన తర్వాత కూడా ఇంకొక ఆమెని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకి చాలామంది పిల్లలు పుడతారు. ఆమె ఏమంటారంటే మరి ఉంపుడిగెత్తి అంటారు. ఆమెకి పిల్లలు చాలామంది పుడతారు. ఆమెకి ఆ పిల్లలకి ఆవిడే చనిపోతారు. ఆ పిల్లలకి బహుమతులు ఇచ్చి పంపేస్తాడు. ఆస్తి మొత్తం అంతా ఇస్సాకు ఇస్తాడు. అది వారసత్వం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజుల్లో అలా జరిగాయి కాబట్టి ఆ విధంగా అలా చేశారు. వారసుడు ఒక్కడే, ఇస్సాకే వారసుడు. కాబట్టి చాలామంది చాలా చాలా చెత్త పనులు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చేస్తారు. ఏంటండి? వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కంటారు, ఇలాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు బెకారోల్లో తిరుగుతుంటారు. ఇష్టానుసారం పాపం వాళ్ళు ఏలుతుంది. ఆ ఏలడాన్ని ఏమవుతుంది? పాపం గర్భాన్ని పడి మరణానికి అంటారు. ఇటువంటి జాగ్రత్తగా ఉండమని యేసు ప్రభు వచ్చిన తర్వాత నీ కన్నుతో నీ హృదయంతో పాపం చెయ్యకూడదు అని ఆయన ఒక ఆజ్ఞ పెట్టారు. అది చేయడం నేర్చుకోవాలి. చాలామందిని నాకు తెలుసండి, చాలామందిని చెప్పడానికి సిగ్గు కూడా. ఏంటండి? దేవుని వాక్యం చెప్తారు, దేవుని సన్నిధిలో ఉంటారు. ఇద్దరు భార్యలు. ఏంటండి? 2 భార్యలు. ఏంటండి? ఒక్కొక్కరు 3 భార్యలు. ఫస్ట్ ఆవిడ మా దగ్గరికి వచ్చేవారు. ఆవిడ చాలా ఏడుపు 2 పిల్లలు. పెద్దోడు ఏం చేశాడు? పారిపోయాడు. రెండోవాడు పెళ్లి చేసింది, అక్కడ ఉండలేదు ఆవిడ. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? ఇంకొక ఆమెను చేసుకొని ఆవిడ కాలిపోయి చచ్చిపోయింది. ఇలాగా సమాధానం లేనటువంటి స్థితిగతులు ఈ చెత్త పనులు, చెడ్డ పనులు చేసిన వారి జీవితాల్లో ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. మనం క్రొత్త సంవత్సరంలోకి వచ్చాం. నేను చెప్పుకున్నాం, సమాధానంగా ఉండడం నేర్చుకోవాలి. సమాధానం అంటే కయ్యూని లాంటి వాళ్ళతో సమాధానం పడకూడదు. ఏంటంటే జీవితంలో అలాంటి వాళ్ళు ఉండకూడదు, అలాంటి వాళ్ళతో సమాధానం పడకూడదు. దేవుడు చెప్పిన మాటే వినడం నేర్చుకోవాలి. దేవుడితో నాకు సమాధానం ఉంది, అంతే చాలు నా జీవితంలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, ఇశ్రాయేలీలు అందరూ ఇశ్రాయేలు కారు. ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా దేవుని కలిగినటువంటి వారు కారు. ఏంటండి? రకరకాల మనుషులు సంఘాల్లోకి వెళ్తారు, అటు ఇటు పంపిస్తారు. ఇలాంటి మనుషులు ఎంతోమందిని మాకు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పట్టుకుందామని బైబిల్ చెప్తుందండి.
మనుషులు పట్టుకుందామని ఎక్కడ చెప్తున్నారు? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూస్తే రాలిపోతారట కిందకి, పెట్టెలు పంజరంలో చిక్కినట్లుగా ప్రాణాలు అలాగ రాలిపోతాయట, మోకాళ్ళ లోతు శవాలట. అటువంటి పరిస్థితులు మీ జీవితాల్లో రాకుండా వాగ్దానాన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి. అటువంటి పరిస్థితులు మనకు వద్దు. ఏంటండి, వాగ్దానం పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి ఎదురు చూడడం నేర్చుకోవాలి. అందుకే అబ్రహాం అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన నేను యాత్రికుడిని, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణానికి ఎదురు చూస్తున్నానని హెబ్రీల పత్రికలో అబ్రహాం చెప్తున్నాడు. ఏంటండి, ఇస్సాకు, యాకోబు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? దేవుడు ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు యథార్థంగా బ్రతికారు, దేవునికి మహిమకరంగా బ్రతికారు, దేవుడిని వారి జీవితాలు చూపించారు. కాబట్టే వాళ్ళ యొక్క వాక్యాలు చదువుకొని మనం కూడా వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకొని ముందుకు నడుస్తున్నాం. అవునా కాదా? చెప్పట్లేదు ఎవరు? దేవునికి మహిమ కలుగునుగాక. చాలా విలువైందండి. ప్రపంచం అంతా డబ్బు ఒక దగ్గర పెడితే ఎంతో, వాగ్దానం ఒక దగ్గర పెడితే అంత. దాని విలువ తెలిస్తే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎత్తి పట్టుకోవడం నేర్చుకోవాలి, వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోవడం నేర్చుకోవాలి. వాగ్దానం, ప్రభా ఈ మాట నువ్వు ఇచ్చావు, నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, నాతో మాట్లాడమని అడిగాను, నాకు ఒక వాక్యం ఇవ్వమని అడిగాను, మీరు ఇచ్చారు, నా జీవితంలో మీరు ఇచ్చారు, ఇది నెరవేర్చండి. నిర్మలమైన మనస్సు, యథార్థమైన జీవితం, నిర్దోషులైనటువంటి జీవితాలతో ఆ వాగ్దానం ఎత్తి పట్టుకుంటే ఎంతమంది జీవితాల్లో ఇక్కడ జరగలేదు, ఎంతమంది జీవితాల్లో జరగలేదు. యేసేపు, ఎస్తేరు, మొర్దెకై అండి, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి జీవితాల్లో కష్టాలకైనా నిలబడ్డారు, కానీ దాన్ని తీసుకోలేదు. ఇది నాది కాదనేది తీసుకోలేదు, నాది అనుకునేది వారు ముందుకెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాజుకి ఎంతో ఇష్టం దానియేలంటే, మొర్దెకై అంటే ఆ తర్వాత అహస్వరోసుకి ఇష్టమైంది కాబట్టి రాజ్యాన్ని అంతటిని అప్పగించాడు. అతని రాజ్యంలో ఏ పొరపాట్లు లేవు, అన్యులు కూడా రక్షణ పొందారు. మొర్దెకై జీవితంలో అతని నీతి అతన్ని అందలం ఎక్కించింది. యేసేపు నీతి కష్టాలు అందలం ఎక్కించింది. దానియేలు, షడ్రక్, మేషకు ఓర్చుకొని నిలబడ్డాని వారి జీవితాలు ఎక్కడున్నాయి? రాజు దగ్గర 3వ వ్యక్తులుగా, మంత్రులుగా ఉన్నారు. ఏంటంటే లెక్కల్లో కానీ డబ్బుల్లో కానీ తప్పు చేయలేదు, దానియేలు చేయలేదు. ఆ విధంగా జీవితాలు వారు జీవించారు. అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఆ వాగ్దానాలన్నీ మన జీవితాల్లో నెరవేరుస్తున్నాడు దేవుడు. కాబట్టి వాగ్దానం ఎత్తి ఏం చేయాలి? ప్రభా నువ్వు ఈ వాగ్దానం నాకు ఇచ్చావు కాబట్టి ఈ వాగ్దానం ప్రకారంగా నేను జీవించాలి, తర్వాత ఇలా జరిగించు. ఎప్పుడైతే వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడో అలా జరిగించాలి. వాగ్దానం మీరు ఇచ్చారు కదా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఏం చెప్తున్నాడు? కడవరి వర్షము, సంవత్సరాంతం వరకు కడవరి వర్షం. మీరు 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 చెట్లు వేసి ఏంటండి పండ్లు పండిందాకా ఎదురు చూడక్కర్లేదు, ఎవరో తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు. అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? అవి మీ దగ్గర తీసుకొస్తున్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం! మీరు తవ్వని బావి మీరు తవ్వలేదు, ఆ నీళ్లు త్రాగుతున్నారు మీరు. అంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేసిన దేశాన్ని ఇస్తే వారి ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి వాళ్ళు మరణించారు, చాలామంది మరణించారు. తర్వాత దేవుడు వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. మరలా ఎక్కడ? యెహెజ్కేలు గ్రంథంలో వాగ్దానం గుర్తు చేసుకున్నాడట. అప్పుడు ఒక ప్రవక్తను పంపించి, తన మీదకి ఆత్మను పంపించి ప్రవచించమని చెప్పి, అప్పుడు ఈ యొక్క చనిపోయినటువంటి శవాలన్నీ లెగిసి నిలబడ్డాయి, మహాసైన్యమైంది. ఇక్కడ వాగ్దానాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు వాగ్దానం చేశాను కదా కాబట్టి ఇప్పుడు వీళ్ళని బ్రతికిస్తున్నాను, తిరిగి మరలా కనికరం కలిగిన దేవుడు తిరిగి లేపాడు వాళ్ళని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాతాళానికి పంపుతూ అందులోంచి తిరిగి రమ్మని చెప్పిన దేవుడు మన దేవుడు. పాతాళానికి పంపుతూ అందులోంచి తిరిగి రమ్మని చెప్పే దేవుడైనా, ఏ తల్లో ఏ తండ్రో గోల 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 రాత్రులు పగలు ఏడుస్తుంటే ఆ పాతాళానికి ఆజ్ఞాపించి తిరిగి రమ్మని ఆ మనిషిని అప్పగించిన దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొడదామండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. గట్టిగా నమ్మడం నేర్చుకోవాలి. అనేకసార్లు నా జీవితాల్లో వాగ్దానాలు ఆయన మాటిచ్చి
ఆయన మాట ఇచ్చి చెప్పుకోవడానికి మన సమయం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను చాలాసార్లు వాక్యం ఇచ్చి ఏచండి, ఐగుప్తీల కష్టాజితం, కూషీ వర్తక లాభము నీకు దొరుకును. చూసారండి, దీర్ఘదేహులైన షబాయిలు నీ వద్దకు వచ్చి నమస్కారం చేస్తారు, వారిని వెంట వచ్చెదురు, సంఖ్యలు కట్టుకొని నీ ఎదుట సాగిలు పడుదురు. నిశ్చయంగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడు లేడని చెప్పిన వాగ్దానం ఈ రోజు వరకు జరుగుతుంది. ఒక్కసారి జరిగి వదిలేదు. ఎప్పుడైతే అది జ్ఞాపకం చేసుకుంటానో వెంటనే కార్యం దేవుడు చేస్తున్నారు. కాబట్టి వాగ్దానాన్ని నమ్మాలి. బైబిల్ అందుకే రోజు చదవాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, దేవుని మాట వినాలి. నేను మోసం చేయకూడదు, ఇతరులకు అన్యాయం చేయకూడదు. దేవుడు ఏం చెప్తున్నారో అది వినడం నేర్చుకోవాలి. అన్యాయం చేసేవారు అన్యాయమే పొందుకుంటారు. ఎంతమందో ఎన్నో మనకు తెలుసు, మన జీవితాల్లో జరిగినవి మనకు తెలుసు. ఏదో ఒకటి తప్పకుండా అన్యాయం చేసిన వాళ్ళకి తప్పకుండా అన్యాయమే జరుగుతుంది. న్యాయం వారి జీవితాల్లో జరగదు. న్యాయం వాళ్ళ జీవితాల్లో జరగదు. వాగ్దానం చేయబడినటువంటి కుమారుడు ఇస్సాకు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతని సంతానం ఇశ్రాయేలు. సరిగ్గా వినలేదు దేవుని మాట. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అర్చనాదులు చేశారట. ఏం అర్చనాదులు చేశారండి? దూడను చేసుకొని బంగారపు దూడను చేసుకొని దూపాలు తాగడం, తినడం, ఇయ్యే అర్చనాదులు. అందులో అయ్యే ఉంటాయి. కాబట్టి అవి ఏం చేశారు? అవి ఎవరిలో వచ్చాయి అంటే వారిలో వచ్చాయి. వారిలో పుట్టే కాబట్టి ప్రపంచం అంతా అలా తయారైంది. చూసారండి, లేకపోతే పాపమే ఉండదు. అయితే దేవుని చిత్తము, దేవుడు ఏదో చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. మరలా చూసుకుందాం యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం. దేశంలో తమకు ఆశీర్వాదం కలగవలని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనెను. దేశంలో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయను. అక్కడ ఈ మాట ఇచ్చి పూర్వమి కలిగిన బాధలన్నీ పోతాయి, ఇదిగో క్రొత్త వాయను, సమస్తము క్రొత్త వాయను. ఏమయ్యాయండి? పాపాన్ని వదిలేసాం. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, తాగుడు, పేకాట్లు, సినిమాలు ఏంటండి, ఇటువంటి అన్ని జీవితాలు వదిలిపెట్టాము. పరిశుద్ధంగా బ్రతకడానికి వచ్చాము. అందుకే సమస్తము క్రొత్త వాయెను. దేవునికి మహిమ కలుగునుగాక. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఫస్ట్ నేను రక్షించబడిన దినాల్లో ఏటండి, దినవృత్తాంతాలు ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది. ఏటండి, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవు నడుచుకుంటే నీకు దీర్ఘాయుష్నిస్తాను. నాకు రోగం, చచ్చిపోతానని భయం. కాబట్టి ఆ రోగం కొరకు దేవుడు చక్కగా మాట్లాడాడు. నీ తండ్రి అయిన దావీదు అట్లు నడుచుకుంటే నీకు దీర్ఘాయుష్ ఇస్తానని సొలొమోనుతో చెప్తున్న మాట, దేవుడైన యెహోవా చెప్పిన మాట. స్టార్టింగే నాకు దేవుడు ఇలాగే మరి బాక్సింగ్ వారు దాంట్లో మేము ఉండేవారిని ఆ చర్చిలో. అయితే అక్కడ ఇలాగే వాగ్దానాలే ఇస్తారు. ఆ వాగ్దానం రాగా నాకు చాలా సంతోషమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పటికీ నేను బ్రతికే ఉన్నాను. దీర్ఘాయుష్ మీకు ఇస్తాను. ఏచండి, వాగ్దానాన్ని తీసుకుంటున్నారు, నమ్మడం నేర్చుకోండి. తీసుకున్నాం, బైబిల్ పెట్టుకున్నాం, ఆ బైబిల్ పక్కన పెట్టి చదవరు. ఏచండి, క్యాలెండర్లో వాక్యం చదవడం, లేకపోతే ఎక్కడో ఏదో కనబడుతుంది అది చదవడం, అలా కాదు. చదవాలి బైబిల్. ఎవరైతే చదువుతారో వారి జీవితాలు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ పనులు ఉంటాయి. పని అనేది లేకపోవడం ఉండదు. ముందు లెగడం, ముందు దేవునికి మొదటి స్థానం ఇవ్వడం, ఇవి నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్తవు నాయన, నీకు వందనాలు. అనేకమైన వాగ్దానాలు ఇచ్చి వాగ్దాన ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. దేవా, మనుషులు నమ్ముకోలేదు, మేము నిన్ను నమ్మినాం ప్రభా, నీకు వందనాలు. ఇక్కడున్న బిడ్డలు ఎవరైతే నమ్ముతున్నారో వారందరినీ కాపాడి భద్రపరచండి. యథార్థత, నిర్దోషంగా ఉండడం, జీవించడం నేర్చుకోవడానికి కృప దయచేయండి నాయన. నీకు వందనాలు. నీ యందు నమ్మక ఉంచితే మృతులు సహితము లేపబడతారని చెప్పిన దేవుడు, సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. నా జీవముతోడు ప్రమాణం చేస్తున్నానని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు, నీకు వందనాలు. జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, సహాయం చేయండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణానికి ఎదురు చూడడానికి కృప దయచేయండి. జీవాధిపతి, విశ్వాసం అందరికీ దయచేయండి దేవా. నా చెడు హృదయాలు ఉన్న వాళ్ళతో మాట్లాడి దర్శించండి నాయన. తీసేయండి
నాయన అదంతా తీసివేసి మంచి మనస్సు వారికి ఇవ్వండి. మీ దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు ఉంచండి. ఈ వాక్యం నాయన వారి హృదయాల్లో ఉంచండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.